రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. హైదరాబాద్తో పాటు జిల్లాల్లో చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు క్రైస్తవులు. యేసుక్రీస్తు బోధనలు అందరికీ ఆదర్శమన్నారు మంత్రులు. 4 కోట్ల మంది ప్రజలకు సంక్షేమ పథకాలు అందిస్తూ రాష్ట్రాన్ని అభివృద్ధి వైపు పరుగులు పెట్టిస్తున్నామని చెప్పారు. క్రిస్టియన్ల సంక్షేమానికి కట్టుబడి ఉన్నామన్నారు మినిస్టర్స్. రాష్ట్రంలో క్రిస్మస్ సంబరాలు ఘనంగా నిర్వహించుకున్నారు క్రైస్తవులు. కేకులు కట్ చేసి పండుగ విషస్ తెలుపుకున్నారు. చర్చిల్లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం సోమగూడెంలోని కల్వరి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రి వివేక్ వెంకటస్వామి. పేద ప్రజల పట్ల దయ, కరుణ, సాయం చేసే గుణం కలిగి ఉండాలన్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు అందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు మంత్రి వివేక్. ఎవరైతే బీద వాళ్ళు ఉంటారో, ఎవరైతే పువర్ అండ్ వీక్ ఉంటారో వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అందుబాటులో ఉండాలి, మరి అండగా ఉండాలి అని చెప్పి ఏదైతే జీసస్ నేర్పించినారో, నేను చాలా మట్టుకు మా నాన్నగారు అదే మాకు నేర్పించడం జరిగింది. ఉమ్మడి నల్గొండ, వరంగల్ జిల్లాలో జరిగిన క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సీతక్క, కొండా సురేఖ. క్రీస్తు బోధనలు ప్రపంచానికి మార్గం చూపాయని చెప్పారు. 10 ఏళ్లు రాష్ట్రాన్ని పాలించిన బీఆర్ఎస్ నేతలు లక్షల కోట్లు వెనుకేసుకున్నారే తప్ప రాష్ట్రానికి చేసిందేమీ లేదన్నారు. తాము వచ్చిన 2 ఏళ్లకే ఆర్థిక వ్యవస్థను గాడిలో పెట్టామని, పేదల కోసం పథకాలు అమలు చేస్తున్నామన్నారు. క్రిస్టియన్ల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు మంత్రులు. క్రైస్తవ బరియల్ గ్రౌండ్ కూడా ఒక స్థలము, అది డెవలప్మెంట్ కి 50 లక్షల రూపాయలు కూడా మంజూరు చేయించడం జరిగింది. సరే 10 ఏళ్ళ అధికారంలో వేరే పార్టీ ఉండి తెలంగాణ మొత్తం అప్లపాలు చేసిన ఇవాళ మళ్ళా 2 ఏళ్లుగా రాష్ట్రాన్ని గాడిలో పెడుతూ పాస్టర్స్ ఉంటారో వాళ్ళందరికీ కూడా బట్టల పంపిణీ కూడా చేయడం జరిగింది. ప్రభుత్వం ఇచ్చిన 2 లక్షలు కూడా వాళ్ళకే ఇచ్చి ఆ డ్రెస్సెస్ కుట్టించుకోమని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఒక్కొక్క చర్చికి 30,000 రూపాయలు కలర్స్ వేసుకోవడానికని ప్రభుత్వం మంజూరు చేసింది. రాష్ట్రంలో తెల్లవారుజాము నుంచే చర్చిలో క్రిస్మస్ వేడుకలు ప్రారంభమయ్యాయి. క్రిస్మస్ సందర్భంగా చర్చిలను అందంగా అలంకరించారు. ఆసియాలోనే 2వ అతిపెద్దదైన మెదక్ సిఎస్ఐ చర్చి ఆవరణలో సిలువను ఊరేగింపుగా తీసుకొచ్చి ప్రతిష్ఠించారు మత పెద్దలు. చర్చిలో న్యూ ఇయర్ వరకు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నామన్నారు ఇన్ఛార్జ్ బిషప్ రూబెన్ మార్క్.